హలో సార్, వెల్కమ్ టు పెస్ట్ కంట్రోల్. ఈరోజు వచ్చేసి పైప్ లైన్ సర్వీస్, టర్మైట్ కంట్రోల్ పైప్ లైన్ సర్వీస్. మనం ఆల్రెడీ పైప్ లైన్ వేసేసినాము, వాటర్ చెకింగ్ కోసం వచ్చినాం. మళ్ళీ ఇది వచ్చేసి మనకు ఫ్లాట్. ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ వాటర్ చెకింగ్ చేసినాం ఇంతకుముందు. మనము వాటర్ సేమ్ ఇదే విధంగా వస్తాయి అన్నమాట. ఇది మొత్తం పైప్ లైన్ వేసేసినాం అనమాట. ఇలా ముందుగానే మనం టైల్స్ కింద పైప్ లైన్ వేసుకున్నాం అనుకో, బిఫోర్ టైల్స్, మనకు చెదలు రానట్టు ముందుగానే జాగ్రత్తగా పడవచ్చు. మొత్తం ఇది ఇంటీరియర్ వర్క్ అవన్నీ వస్తాయి కదా సార్. ఇక్కడ ఈ బిఫోర్ టైల్స్ ఇక కింద మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే వాటర్ చెక్ చేసినాం చూడండి. మొత్తం ఇలా వస్తుంది, మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ వస్తుంది. ఇక్కడ ఇలా పైప్ లైన్ సిస్టమ్ వేసుకున్నాం వల్ల మనకి ఏంటంటే ముందు జాగ్రత్త 30 years వరకు ఫుల్ గ్యారంటీ ఉంటుంది అనమాట. బిఫోర్ టైల్స్ పైప్ లైన్స్ మొత్తం ఇక సతీష్ బ్రో, ఒకవేళ బిల్డింగ్ కొత్తగా కట్టింటే ఏంటంటే ఇప్పుడు మనం డ్రిల్ సిస్టమ్ ఉంటుంది కదా, అది ఏంటంటే 3 years వర్క్ చేస్తుంది. ఇదే మనం పైప్ లైన్ సిస్టమ్ వేసుకున్నాం అనుకోండి, 30 years 40 years వరకు మనకు బిల్డింగ్ ఎక్కడి వరకు ఉంటుందో అప్పటి వరకు ఈజీగా వర్క్ చేస్తుంది అనమాట. మనం మొత్తం బిల్డింగ్ మొత్తం ఇట్లా పైప్ లైన్ వేసుకున్నాక ఇక్కడ జంక్షన్ బాక్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 2 pipes ఉంటాయి అన్నమాట. ఒకటి ఇన్ పైప్, ఒకటి అవుట్ పైప్. ఇక్కడ ఇన్ నుంచి మనం కెమికల్ వేస్తాం కదా, ఇన్ నుంచి కెమికల్ వేసి అవుట్లెట్ వచ్చినంత వరకు మనం కెమికల్ చూస్తాం అనమాట. మొత్తం ఇదంతా స్ప్రెడ్ అయిపోద్ది ఇలాగా. మొత్తం ఏ విధంగా మొత్తం విల్లా అంతా సేమ్, కింద పైన 2 floors చేసేసినాము. మనం ముందుగా వేసుకుంటే ఏంటంటే, ఇది వేసుకోవడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటంటే అంతే, మనకు చెదలు పట్టనట్టు, అలాగే బొద్దింకలు, ఎలుకలు, బల్లులు, చీమలు అలాంటివి ఏమి రానట్టు